వెతికి తెలుసుకుందాం. స్పిరిట్ ఆఫ్ ఈవిల్. అయితే గాడ్స్ అంటే ఆత్మ ఎలా ఉంటదంటే పత్రిక 1:9లో ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించును. అది దేవుని ఆత్మ. ఇక్కడ మనం చూస్తున్నాం సాతాను యొక్క స్పిరిట్ ఎలా ఉందంటే దుష్ట క్రియలు తెలుసుకొనుటకు ప్రయత్నిస్తారంట. అంటే ఏదైతే చెడుందో ఆ చెడును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మంచిని విడిచిపెట్టి గాడ్లీనెస్‌ని విడిచిపెట్టి దుష్టత్వం ఉందో దాన్ని తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తారు. దాన్ని వెతికి అంటే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. డిగ్ చేస్తున్నారు. తవ్వుతున్నారు. అంటే ఈ ఈ దుష్టత్వం నుంచి ఇంకెంత మనం దీని నుంచి ఉపాయం ఏంటి అని ప్రయత్నిస్తున్నారంట. చెడు నుంచి చెడు, చెడు నుంచి చెడు. అది ఎంత కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు పరీక్షించుకోవాల్సింది మనం నీతిని ప్రేమిస్తున్నామా? దుర్నీతిని ద్వేషిస్తున్నామా? లేదా మనం గూడా దుష్టత్వాన్ని ప్రేమించడానికి ఆ దుష్టత్వంలో వెతకుతున్నామా? పాపం వెంబడి పాపం, పాపం వెంబడి పాపం. కాబట్టి అలాంటి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనకెంతో శోధన ఉంటది మన శరీరంతో. ఎందుకన్ కాబట్టి మనం ఆ శోధనని జయించాలి. ఆ దుష్టత్వం చెయ్యాలి అన్న ఆ యొక్క కోరికలు మన శరీరంలో ఉంటాయి. సో, మనం వాటిని డెత్ అని దాన్ని సిలువ వేయాలి. ఆ కోరికలు మనం. ఆ ఇచ్చలన్నింటిని గూడా. అందుకే మనం చూస్తే 8వ వచనంలో వారు కూలెదరు, వారు కూలుట కారణం. కాబట్టి వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారు పడిపోతారు. ఏ మాత్రం జయం లేకుండా వాళ్ళు పడిపోతారు. అయితే మొదట వారు పడిపోవడానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో వారి నాలుకే కారణమని. కాబట్టి నాలుకే కారణం. ఒక వ్యక్తి కూలిపోవడానికి అది ఎవరైనప్పటికీ అని చెప్పుకున్నప్పటికి కూడా, నేను భక్తిపరుడిని అని చెప్పుకున్నా కూడా, నేను ఒక క్రిస్టియన్ అని చెప్పుకున్నా కూడా, మనం నాలుకను మన కంట్రోల్‌లో లేదంటే, మనం కూడా కూలిపోతాం. మన ఆత్మీయ జీవితం పడిపోద్ది. ఎందుకంటే పై ఆహ్, ఒకరిని అంటే భక్తిపరుడని చెప్పి, వాని నాలుకని కంట్రోల్ చేసుకోకపోతే, వాని భక్తి వ్యర్థము అని ఉంటది. సో, అంటే ఎంత సీరియస్‌గా ఇక్కడ చెప్పడం వారు కూలిపోతారంట. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. కాబట్టి మన మాటలు పుటం వేసినట్టుగా ఉండాలి. అది ఎంతో పరీక్షించి మనం మాట్లాడాలి. అది మన హృదయంలో మనం మాట్లాడే ముందే అది మనం ఫిల్టర్ అవ్వాలి మన హృదయంలో. ఈ మాట నిజంగా అంటే అది ప్రోగ్రెస్ అది. అది వన్ డేలో మనం ఒకే రోజుల్లో ఇవన్నీ జరుగుతాయని క్రీస్తు వలె మనం మార్చే విధానంలో అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం మనం. డే బై డే క్రీస్తు వలె మనం మారుతూ ఉంటాం. సో, ఇవన్నీ గూడా వన్ డేలో జరిగాయని మనం నిరుత్సాహపడకూడదు మెయిన్. ఒకవేళ మనలో ఆ దుష్టత్వాన్ని వెతికే తత్వం ఉంటది కొన్నిసార్లు. ఎందుకంటే మనం ఆ ఫ్లెష్ నుంచే మనం వచ్చాం మనం. పాప స్వభావం నుంచి. అయితే మనం ఈ క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డాం. క్రీస్తులో. మనం ఆ నేచర్ మనలో కనిపించినప్పుడు మనం వెంటనే రిపెంట్ అవ్వాలి గానీ నిరుత్సాహపడకూడదు. రూపంలోకి వెళ్ళిపోకూడదు మనం. అయ్యో! నాలో ఈ పాపం ఉంది. నేను నాలుకని కంట్రోల్ చేసుకోలేను. మనం రిపెంట్ అవ్వాలి. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చుమని ఆయన ఏ మాత్రం త్రోసివేయనంటున్నాడు. కాబట్టి ఇది మనం ప్రోత్సహింపబడి లార్డ్ నిజంగా ఆహ్, మన శరీరంలో ఏ మంచి లేదని గ్రహించి మనం ఆయన వైపు తిరగాలి. మన స్థితి ఇది. ప్రభువా నిజంగా నీ కృప లేకపోతే ఆ భక్తిహీనుల కన్నా 1.1% కూడా నేను మెరుగ్గా ఉండలేను. మీ కృప లేకపోతే అని రికగ్నైజ్ చేసి మనం ఆయన వైపు తిరిగి నీ కృప ఇవ్వు ప్రభువా అని ఎప్పుడు మనం అందుకే దావీదు అది గ్రహించాడు దావీదు తన జీవితంలో. నీ కృప జీవము కంటే ఉత్తమైంది. కాబట్టి ఆ కృపే నన్ను పరిశుద్ధంగా జీవింపజేస్తది. కాబట్టి
ఆయన అందుకే దావీదు నేను పురుగును ప్రభువా తనను తను తగ్గించుకుంటున్నాడు. అందుకే తన జీవితంలో కృప ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సో, మనం కూడా మన జీవితాల్లో రియల్లీ ఇది నన్ను సో, ఇక్కడ ఎంత క్లారిటీగా ఉంది ఇక్కడ చూస్తే. వారు పడిపోవడానికి, వారి నాశనానికి కారణం వారి నాలుకే అంట. లార్డ్ నిజంగా తండ్రి మా నాలుకలు ఒక చిన్న నాలుక ప్రభువా శరీరాన్ని నరకానికి తీసుకెళ్తది అని యాకోబులో ఎంతో క్లియర్‌గా ఉంది. సో, మనం దుష్టత్వాన్ని ద్వేషించేవారుగా ఉండాలి. మన నాలుకతో మనం ఏం మాట్లాడుతున్నాము అనే దాన్ని మనం పడిపోయినప్పుడు వెంటనే రిపెంట్ అయ్యి ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన కృపతో మనల్ని ఆవరించి, మనల్ని తిరిగి మళ్ళీ క్రీస్తు వలె మార్చడానికి ఆయన ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం కృపాసనం ఎదుగు ధైర్యంతో వెళ్ళాలి. ఏ మాత్రం మనకి నేరారోపణ లేకుండా. సో, ఎందుకంటే దేవుడు ఆయన వద్దకొచ్చు అని ఏ మాత్రం త్రోసివేయవాడు కాదాయన. కాబట్టి మనం ధైర్యంతో ఆయన వైపు తిరగదాం. మనం ఒకవేళ మన ఫ్లెష్ కూడా మనం రిపెంట్ అవుదాం. ఆయన వైపు తిరుగుదాం. థాంక్ యూ అన్న.